మీ ఫోన్లో కూడా ఇలా స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుందా? ఎన్ని పాత ఫోటోలు వీడియోలు అన్ని డిలీట్ చేసినా కూడా స్పేస్ అనేది ఖాళీ అవ్వట్లేదా? అయితే దీనికి ప్రాబ్లం ఏంటి అంటే మన వాట్సాప్ అనమాట. వాట్సాప్ మన ఫొటోస్ అండ్ వీడియోస్ని డూప్లికేట్ అయితే చేస్తుంది. సో అందువల్ల మనకి స్టోరేజ్ ఫుల్ అని అయితే వస్తుంది అనమాట. సో మెయిన్ రీజన్ వచ్చేసి వాట్సాప్ది. సో ఈ చిన్న సింపుల్ ట్రిక్ని మనం కనుక ఫాలో అయినట్టయితే డెఫినెట్లీ మన స్టోరేజ్ అన్నది చాలా వరకు ఎంటీ అయితే అవుతుంది. అదేంటో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫైల్ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంది కదా, సో దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఆండ్రాయిడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీడియా ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. ఈ మీడియా ఫోల్డర్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ com.whatsapp అని అయితే ఉంటుంది. దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాట్సాప్ అని ఉంది కదా, దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇలాంటి ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీడియా అన్న ఆప్షన్ ఉంది కదా, దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాట్సాప్ వీడియోస్ అండ్ వాట్సాప్ ఇమేజెస్ అన్న ఫోల్డర్స్ రెండు కనిపిస్తాయి. ఓకే, సో నేను వాట్సాప్ ఇమేజెస్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు సెంట్ అన్న ఫోల్డర్ని అయితే చూడొచ్చు. అంటే వాట్సాప్ నుంచి మీరు సెండ్ చేసినది, వాట్సాప్లో మీరు సెండ్ చేసినవన్నీ ఇక్కడైతే ఉంటాయన్నమాట. ఓకే, సెండ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఫోటో, సో మనం పంపించిన ప్రతి ఒక్క ఫోటో ఇక్కడైతే స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇది ఆల్రెడీ మన గ్యాలరీలో కూడా ఉంటాయి అండ్ మనం పంపించినవి ఇక్కడ డూప్లికేట్ అయితే అవుతాయి. ఓకే, సో మీరు అన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోండి. సో ఇలా చేసినట్టయితే సో ఈ ఫోన్లో స్పేస్ అన్నది ఖాళీ అవుతుంది అండ్ ఇమేజెస్ కూడా మీకు ఇవి డూప్లికేట్ అయినాయి. మీ ఒరిజినల్ మీరైతే సెండ్ చేసినవి ఉన్నాయో మీ గ్యాలరీలో అయితే అలాగే ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలాంటి మనీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.